నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామేశ్వర్. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. ఇలా మన ఛానల్లో ఒక కొత్త వెరైటీ చేసిన. మరి రారాజు పత్రికను తీసుకురాలేదు, అదేవిధంగా ప్రతిపక్షం పత్రికను కూడా తీసుకురాలేదు. కేవలం గవర్నమెంట్ను తీసుకొచ్చిన, మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను కూడా తీసుకొచ్చిన. చూద్దాం, మరి వాళ్ళ దినపత్రిక కూడా మన రాష్ట్రంలో నడుస్తుంది. మరి వాళ్ళు కూడా ఎట్లాంటి వార్తలు రాస్తారు, మన ప్రజానికం పైన ఎలాంటి విమర్శలు, అంటే రాజకీయ నాయకుల పైన ఎలాంటి విమర్శలు చేస్తున్నారు, ప్రజల సమస్యల పైన వాళ్ళు కూడా ఎలాంటి పోరాటం చేస్తున్నారో కూడా చూద్దాం. మరి ఇలా పొద్దుగాల ముందుగా మన వార్తలు చూద్దాం. మన రాష్ట్రంలో ఉన్న వార్తలు చూద్దాము. ఏమున్నాయి మన వార్తలలో? మన ఎలుగు పత్రిక, ఎలుగే పత్రిక, ఎలుగుతున్న పత్రికలో ఏం రాసిరు అనేది చూద్దాం. వెలుగులా ఇక కేసీఆర్ను తొందరగానే సీఎం చేసుకున్నాం. కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అబ్బో ఇక చిన్న కేటీఆర్ సార్ చెప్పిండట. చిన్న సారు ఏం చెప్పిండట అంటే, అలా అయ్యేది మళ్ళీ మంత్రి చేస్తాడట, ముఖ్యమంత్రి చేస్తాడట తెలంగాణ రాష్ట్రానికి. ఇది ఎక్కడ ఉన్నదా ప్రజలారా? ఇది ఏమి ప్రభుత్వం అంటే ఏమి ప్రతిపక్ష నాయకులు, ఎలాంటి ప్రతిపక్ష నాయకులు మనకి ఈ ఒక్క ముక్కల్నే అర్థం కావాలి. ఏం చెప్తారు, ఎడి చెప్తారు, ఏమైతుంది అన్నది ఏంటిదో చూద్దాం. ఇలా బాగా కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపమని కాంగ్రెస్ వాళ్ళకు జనం ఓటేసారు. అబ్బు పాపం అన్నాడు, ఇలా ఓటేసారు. ఇలా బాధలు భరించలేక, వీళ్ళు చేసే కథలు భరించలేక, వీళ్ళు చేసే కబ్జాలు భరించలేక, వీళ్ళు చేసే కథలు భరించలేక, వీళ్ళు తినే పైసలను చూడలేక పరిస్థితులను చూసిరు కదా. మనం మేడిగడ్డ పరిస్థితి, కాళేశ్వరం ప్రాజెక్టు, అది అట్లున్నది పరిస్థితి. ఇంక ఈయనను వీళ్ళు మనకాడ పాపం అని మన కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారని వీళ్ళు చెప్తారు. వీళ్ళే చెప్పాలి, మనమే వినాలి ముచ్చట. ఇక హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలిప్పి ఉరికిస్తాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే కవితపై కేసు అయ్యేదే కాదు. సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్టు కాలేదు. కాంగ్రెస్ కరీంనగర్కు బండి సంజయ్ నయా పైసా తేలేదు. అభివృద్ధి పైన బహిరంగ చర్చకు రావాలి. ఎవరు రావాలి సారు? బండి సంజయ్ అన్న రావాలంట. ఇక బహిరంగ చర్చకు రావాలని చెప్తారు. ఇక అయినది పాపం అన్నట కాంగ్రెస్ వాళ్ళకి మనం ఓట్లు వేసినామట. మార్పు కోరుకున్నది మనం కాదా? మనం వేసేటోళ్ళం, జనాలేమో పిచ్చోళ్ళే ఓటేసారా? మీ అరాచకాలు, మీరు పాపం అనేసినని చెప్తున్నారు కదా. మరి మీరు ఎందుకు సెక్రటరియట్ అంటే సచివాలయం కాడ మాకు ఎందుకు సమయాన్ని ఇవ్వలేదు ప్రజలకు? ఇప్పుడు ఎందుకు ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు అవకాశాన్ని కల్పించారు? అప్పుడు మీరు ఎందుకు చేయలేదు? మరి ఇలాంటి అవకాశాలు మాకు ఎందుకు రాలేదు? ఒక సీఎంను ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ కలవాలి అనుకుంటా, అంటే ఒక ఎమ్మెల్యే కలవాలంటే కొన్ని రోజులు అంటే వాళ్ళకు సమయం ఇచ్చే పరిస్థితే లేదని చాలా మంది గతంలో వాళ్ళ నాయకులే చెప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి మళ్ళా పాపం అన్నట కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిరని కేటీఆర్ సార్ చెప్తాడు. ఇంకేం చెప్తాడు ఆయన? బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటైతే కవిత పైన కేసు అయ్యారు. మరి ఎందుకు అరెస్ట్ కాలే? ఎట్లా అరెస్ట్ కాలే? ఎందుకు అమలు చేయలే అంటే వాళ్ళ కోర్టుకు పోయి తెచ్చుకున్నారు. ఈ ప్రజల ఆ మధ్యలో మనం చూసినాం కదా, అక్కది ఏం దందా? లిక్కర్ దందా. మరి అక్క లిక్కర్ దందాలో అరెస్ట్ కాలేదు, మేము ఇద్దరం ఒక్కటి కాదని మనకి చెప్తారు. ఇది మనం వినాలి ముచ్చట. ఇప్పుడు ఇక కరీంనగర్కు బండి సంజయ్ అన్న ఏం తెలియదు. నువ్వేం తెచ్చినావు? నీ సిరిసిల్లలో నువ్వేం చేసినావు? నీ సిరిసిల్ల గురించే మాట్లాడుకుందాం. నువ్వు సిరిసిల్లలో చేసింది ఏంటిది ఒకటి చెప్పుర్రి. మరి ఇట్లాంటివి మాట్లాడుకుంటూ పోతే నీ సిరిసిల్ల నియోజకవర్గంలో నిరుద్యోగులు లేరా? సిరిసిల్ల నియోజకవర్గం అంటే టీఎస్పీఎస్సీలా వాళ్ళకి సంబంధించిన ఒక చైర్మన్ పెట్టుకొని ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు, నిజామాబాద్ జిల్లాలకు, సిరిసిల్ల జిల్లాలకు ఉద్యోగాలు ఇచ్చుడు చేసిర్రా మీరు? మరి ఇవి ప్రజలారా మీరే అర్థం చేసుకోవాలి. తెలంగాణ పరిస్థితి అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కూడా గట్లనే ఉంది. ఇప్పుడు వరకు మారింది అని నేనేం చెప్పట్లేదు, మారలేదు ఇంకా. మరి ఇది విషయం. ఇంక ఈయనక్కడ సిగ్గు లేకుండా ఈయనకు బండి సంజయ్ అన్న ఈయన దగ్గరకు పోయాట, బహిరంగ చర్చ పెడితే ఈయనేమో చెప్తాడట. ఇక నిన్న కరీంనగర్లో మీటింగ్ పెట్టి చెప్తాడు. ఏది సోషల్ మీడియా తోటి పెట్టి ఆయన అందుకు గెలిచిండు పాపం అని. ధరంపూర్ ఎమ్మెల్యే గురించి చెప్పిండు, మానకొండూరు ఎమ్మెల్యే గురించి చెప్పిండు, ప్రస్తుత ఎమ్మెల్యేల గురించి. మరి ఆలాట పాపం అని 4-5 సార్లు ఓడిపోతే ప్రజలు వాళ్ళని గెలిపించారు అని చెప్తాను.
మరి గతంలో మీరు కూడా అట్లనే కదా, తెలంగాణ రాష్ట్రము తెలంగాణ కొత్తగా వచ్చింది, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లా పోతాం, ఇది కొడతాం, అది కొడతాం, నీళ్ళు పోతాం, ఏం చేస్తాం అని చెప్పి లొట్టపీస్ ఏం చేయకుండా పోయి ముచ్చట్లు మీరు ఇప్పుడు వాళ్ళ మీద మీరు చెప్పుతారు, మీ మీద వాళ్ళు చెప్పుతారు. ఇది తప్ప జరిగేదేం లేదు. ఇప్పుడు మీరు నిన్న పెట్టిన సమావేశం దేనికోసం? రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎట్లా చేయాలి, ఎట్లా గెలవాలనేది ఆలోచించుకోరయ్యా అంటే మీరు గెలిచిన వాళ్ళ గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడిరు, ఏం చెప్పిర్రు మీ సార్ నిజమే కాంగ్రెస్ వాళ్ళు అనేది పిచ్చిలేసింది ఆయనకు అని చెప్పేది కూడా నిజమేమో, ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక ఇంకేంటిది, రేరా సెక్రటరీ ఆస్తులు 300 కోట్లు, శివబాలకృష్ణ ఇల్లు, ఆ ఆఫీసులో ఏసీబీ సోదాలు. మరి ఇంట్లో 84 లక్షలకు పైగా నగదు, 2 కిలోల బంగారం, 15 లక్షల విలువైన వాచ్లు, కోటికి పలికే 75 ఎకరాల భూమి, ఖరీదైన ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్ సీజు. గతంలో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా విధులు, ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడ్డట్లు చెప్తున్నారు. మరి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 17 టీమ్స్ కలిసి రైడ్స్ చేసినాడ. అధికారుల అదుపులో నిందితుడు. ఇక ఇది నూరు ముచ్చట. ఈయన బాగా అభివృద్ధి చేసిన అని చెప్పిండు కదా కేటీఆర్ సార్. మరి ఈయన మీ కాలంలో పనిచేసిన ఆయన కదా, మరి ఈయన దగ్గర ఇన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏం ఆలోచనలు చేస్తారో, ఎట ఆలోచనలు చేస్తారో ఎవరికి అదిగో చూడు. పైసలు ఎవరికి నచ్చినట్టు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి నచ్చినట్టు ఏది నచ్చితే వాళ్ళకి అదే చేసుకున్నారు. ఎవరి ఫ్యామిలీకి సంబంధించింది వాళ్ళే చేసుకున్నారు. మనకు ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడు అవుతాడు, పేదవాడు ఎప్పుడు పేదరికంలోనే ఉంటాడు. ఇదే జరుగుతున్న నిత్య సత్యమే. దీన్ని మనం అవగాహన చేసుకోవాలి. అంటే ధనవంతుడు ఎందుకు ధనవంతుడు అవుతుండు? మన దగ్గర ధైర్యం లేక కాదు, మన దగ్గర పరిస్థితుల ప్రభావాల వల్ల మనం లోబడి ఉంటున్నాం కాబట్టి ఇట్లుంటున్నాం. వాళ్ళు విచ్చలవిడిగా ఎవరికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చితే ఆ టెండరు, ఏది నచ్చితే అది ఒకటి వేసుకొని పైసలు లాభాలు పంచుకోవడం, ఇది వాళ్ళు చేసిన కథ. అందుకనే దగాపడ్డ తెలంగాణ కథ ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. మరి ఎట్లా అందిస్తారో చూద్దాం. వాళ్ళు మొదలే పెట్టలే, పిల్లే కుట్టలే, కుల్ల కుట్టాలి అని చెప్పేసి చెప్తారు వీళ్ళు. ఇది పరిస్థితి. ఇట్లా ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. ఇక 4 రోజుల టీఎస్పీఎస్కి కొత్త బోర్డు, చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ఛాన్స్ ఇస్తారట. నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం. 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ చేస్తారట. మరి గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి భేటీ అయ్యారట. రిపబ్లిక్ డేకు ఆహ్వానం ఇచ్చిరట. మరి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ, సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తారన్న గవర్నర్ అమ్మ కూడా మంచి ముచ్చటనే చెప్పింది. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి సారథి ఇంకా పదవి కాలం 6 నెలలు ఉన్నది. ఇక వాళ్ళని మీరెందుకు ఇచ్చిర్రు? గతంలో రిటైర్డ్ అయిన వాళ్ళని అందరూ తీసుకొచ్చి పెట్టిండు, అందుకే తెలంగాణ ఇట్లా అయింది, రిటైర్డ్ అయిన వాళ్ళు అందరూ పంచుకున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళేది ఇచ్చిర్రు మొన్నటిదాకా. మరి మళ్ళీ మీరు చేసేది ఏంది? టీఎస్పీఎస్సీ చైర్మన్ పెడతామని చెప్తారు. ఆ సార్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు ఉన్నది? ఇంకా 6 నెలలు ఉన్నది. 6 నెలల తర్వాత సారు రిటైర్డ్ అయినాక టీఎస్పీసీ చైర్మన్ గా కొనసాగుతాడు. అంటే మీరేం చేస్తారు? లాస్ట్ చివరి దశలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా పెడతారు. ఇది ముచ్చట. ఎందుకు ఐపీఎస్ నే పెట్టాలనే ఆలోచన వచ్చింది? గతంలో కూడా అట్లనే చేసిరు కదా, ఐఏఎస్ ఆఫీసర్లు లేదా? మరి అంతగా ఆలోచన అయితే మనకు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ లేడా, ఆగ్నూరి మురళీధర్ సార్ లేడా? వీళ్ళందరూ ఎటుపోయారు? వాళ్ళ పేర్లు అన్ని తెర మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు కనుమరుగైనాయి? ఇవన్నీ మంచి ఆలోచన చేయాలి మన రేవంత్ సారు. మీరు కూడా సీఎం సార్ గారు, మీరు కూడా చక్కటి ఆలోచన చేయాలి. ప్రజాపాలన అందిస్తామని చెప్తున్నారు, సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్తున్నారు. కింది స్థాయికి అందినాయా లేదా అనేది ఆలోచన చేయాలి. మరి కింది స్థాయి పరిస్థితి ఎట్లున్నది అనేది ఆలోచన చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ రిటైర్డ్ దగ్గరలో ఉన్న ఓ వ్యక్తిని తీసుకొచ్చి, మరి ఆయనను తీసుకొచ్చి ఇక్కడ ఆయన పోలీస్ శాఖకు సంబంధించి మంచి వ్యక్తిగతంగా ఒక ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారి, ఆయనకు ఆ శాఖ పైన పూర్తి అవగాహన ఉంటుంది. మరి టీఎస్పీఎస్సీ చైర్మన్ పైన, అంటే టీఎస్పీఎస్సీ బోర్డు పైన ఎలాంటి అవగాహన ఆయనకు ఉంటుందో మీరే ఆలోచన చేయాలి. మరి మీ ఆలోచన ఎట్లున్నది అనేది మీకే తెలియాలి. మీ ఆలోచనలు చూడు. జర కాంగ్రెస్ వాళ్ళు చూసి పనులు చేయరు, చూడకుండా ఆలోచన రహితంగా పనులు చేయకూడదు. ఇది నిరుద్యోగుల తరపున మేము చెప్పే ముచ్చట. నిన్ననో మొన్ననో అశోక్ సార్ కూడా చెప్పిండు,
మరి ఆయనకు డీజీపీ స్థాయిలో పనిచేసిండు. ఆయనది ఒక శాఖకు సంబంధించి పూర్తి అవగాహన ఉంటుంది. ఆయనను తీసుకొచ్చేసి చైర్మన్ బోర్డు పెట్టడం అంటే ఇది సరైనది కాదు. మరి మంచి నిర్ణయం మంచి ఆలోచన చేయాలి అని చెప్పేసి కూడా మహా మేధావులు కూడా చెప్తున్నారు. ఇట్లాంటి ముచ్చట్ల మీద మన మైపాలన్న కొట్లాడాడు. మైపాలన్న ఏం చేస్తాడంటే ఉస్మానియా క్యాంపస్ కాడ ఒక డప్పు పెట్టుకొని చేస్తాడు. ఏం చేస్తాడు? నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తాడు. మనకి ఈ ముచ్చట చెప్పచ్చు కదా మైపాలన్న కూడా. మరి చెప్పాడు మైపాలన్న కూడా చెప్పే ఛాన్స్ రాలేదు కావచ్చు. అన్ని ఛానల్లో మాట్లాడతాడు, అన్ని యూట్యూబ్ ఛానళ్ళలో చెప్తాడు. కానీ ఇట్లాంటి పనికొచ్చే ముచ్చట్లు మరి అన్న ఎందుకు మర్చిపోతాడో, అన్న యాది మర్చినట్టున్నది. అన్నకు నా ద్వారా గుర్తు చేస్తున్న అన్న మహేందర్ రెడ్డి సార్ను పెడితే మన టీఎస్పీఎస్సీ చక్కగా నడుపుతుందా అనే ఆలోచన ఒకటి మీకు వచ్చిందా రాలేదా చెయ్యూరు అన్న. జర దయచేసి ఆలోచించురు మైపాలన్న. ఇక ఇంకేమున్నది, మరో 4 రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తుంది. ఏమున్నది, ఎవరికి నచ్చిన వాళ్ళని అలా పెట్టుకుంటారు. అట్లున్నది పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి సారు, మహేందర్ రెడ్డి సారు ఈ రకంగా ఆలోచించితే సామాజిక వర్గం ఆలోచించితే రెడ్డి అందుకే పెడతారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇట్లున్నది పరిస్థితి. ఇక ఎంసెట్ ఇక నుంచి ఈఏపీ సెట్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే టిఎస్ ఎంసెట్ పేరు మారనుంది. ఈ సంవత్సరం నుండి ఈ ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ గా మార్చాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ ఏం పేర్లు మారుతారు? ఇక మీరు గతంలో వాళ్ళు రైతు బంధు ఇస్తే మీరు రైతు భరోసా వేసారు. వాళ్ళు దళిత బంధు లేనే లేదు, దళిత బంధు ముచ్చటే బంద్ అయింది. ఏం చేస్తారు? ఇక వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు, మీరు ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తారు. అంటే మీరే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, దాని పేరు మార్చి డబుల్ బెడ్రూమ్ ఆయన చేసిండు, మళ్ళీ మీరు అదే చేస్తారు. ఇది మంచిగా ఉన్నది కదా. అంటే పేర్లు మార్చుడు తప్ప పని అయ్యే పరిస్థితి అయితే ఏడా కనబడతలేదు. పాపం ఈ పిల్లగాళ్ళు కూడా ఎంసెట్ నుంచి వెళ్ళి సరే పేరు మార్చిరు, చూద్దాం అది ఎట్లా ఉంటుందో. స్టూడెంట్లకు బూట్లు, బ్యాగులు రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో చదివే స్టూడెంట్లకు యూనిఫామ్ తో పాటు షూస్, బ్యాగ్ కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు పంపించనున్నట్లు తెలిపింది. ఇది ఒక మంచి ఆలోచన. పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే సోషల్ వెల్ఫేర్లో చదువుకునే పిల్లల కోసం మంచి ఆలోచన చేసింది గవర్నమెంట్. ఏంది, బూట్లు ఇస్తుందట, బ్యాగ్ ఇస్తుందట. ఇవ్వాలి. పిల్లగాళ్ళు చదువుకోవడానికి కావాల్సిన కనీస సౌకర్యాలు అన్ని కల్పించాలి. దీనికోసం నిరుద్యోగి న్యూస్ ఛానల్ ముందుండి పోరాడే ప్రయత్నం కూడా చేస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి రాబోయే రోజుల్లో ఇట్లాంటి పిల్లలకు సంబంధించినవి చేయాలి, రైతులకు సంబంధించినవి చేయాలి, నిరుద్యోగులకు సంబంధించినవి చేయాలి. ఇవి చేయండి. ఇక్కడ మహేందర్ రెడ్డి సార్ను పెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఇంకా కొంచెం ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా కాకపోయినా కూడా ఇంకా మంచి ఆలోచన చేయండి. ఒక మంచి అధికారిని కావచ్చు, ఎవరినైనా మంచి ప్రొఫెసర్ను కావచ్చు, లేదంటే మంచి విద్యావేత్తను తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఒక విద్య కోసం అవగాహన ఉన్న వాళ్ళను, లేదంటే ఇక్కడ సార్కు విద్య కోసం అవగాహన లేదని కాదు, ఇక్కడ సార్కు ఉన్నది అవగాహన పోలీస్ శాఖ పైన. సార్ను పోలీస్ శాఖకు సంబంధించి ఏదైనా ఉన్నత స్థాయిలో ఇంకా ఉన్నత స్థాయి ఏదైనా ఉంటే సార్కి అందులో అవకాశం కల్పించండి. రాష్ట్రం పరిపాలన, పోలీస్ శాఖ మంచి దారిలో నడుస్తుంది. ఇది కూడా ఆలోచన చేయాలి. మీరు ఇట్లాంటి ఆలోచన చేయాలి. కానీ ఆ శాఖ అయినా తీసుకొచ్చి ఇదేదేదో ఎట్లా ఉందంటే డిప్యుటేషన్ పద్ధతి ఉన్నట్టున్నది. ఇది డిప్యుటేషన్. ఆ గ్రామ పంచాయతీ అయినా ఈ గ్రామ పంచాయతీ అయినా ఈ గ్రామ పంచాయతీని పరిపాలించాలి. ఎట్లా పరిపాలిస్తాడు ఆయన? అప్పుడెప్పుడు చూసుకుంటాడు? ఆ ఇల్లు ఎప్పుడు చదువుతాడు, ఈ ఇల్లు ఎప్పుడు చదువుతాడు? ఇదే ఆలోచన చేసుకోవాలి. ఇక సీఎం రేవంత్ రెడ్డిని 1000 సార్లు కలుస్తాం. ఆయనను కలిసినందుకు ఎక్కడికైనా పోతాం. ఆయన కలవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రోటోకాల్ సమస్యలు, నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే కలిసినాం. ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు కాదు. కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు. మాపై కాంగ్రెస్ కు నమ్మకం, మా కేసీఆర్ కు నమ్మకం ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీత లక్ష్మణ్ రెడ్డి, గూడెం మహేపాల్ రెడ్డి, మాణిక్ రావు వెల్లడించారట. వీళ్ళు ఏమిటి కలిసిరో తెలియక ముందే యూట్యూబ్ ఛానళ్ళు పోతాన్నాయి. ఏంటిది అయ్యా పోయేది? పులి మేకనా ఇక్కడ ఆడుకునేది? ఏమన్నా పరిస్థితులు వాళ్ళేదో వాళ్ళ బాధలు చెప్పుకొని ఫోటోకి వెళ్ళాలని పిలుస్తలేరట. మరి గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు మీరు పిలిచిరా? ఎవరినన్నా పిలిచిరా? మీరెవ్వరు పిలవలే.
సార్ వస్తాడంటే సార్కు తెలుసు, సార్ వాళ్ళ నాయకులకే తెలుసు. మిగతా లోకల్ స్థానిక ఎమ్మెల్యే గురించి ఎవరికైనా పట్టింపు ఉండేనా వేరే పార్టీ వాళ్ళకి? వేరే పార్టీ స్థానిక ఎమ్మెల్యే ఒకప్పుడు ఉదాహరణకు మంత్రి నియోజకవర్గంలో అప్పుడు శ్రీధర్బాబు సార్ ఎమ్మెల్యే ఉండే. మరి అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు సార్ని ఏదైనా మీరు ప్రోటోకాల్ ప్రకారంగా వెలిసిరా? మరి అప్పుడు సార్ అట్లనే మాట్లాడిరా? మరి మాట్లాడలే కదా. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారయ్యా? సేమ్ ముచ్చట్లకి ఏ చెప్తారు? నిరుద్యోగ సమస్య అదేంటిది నియోజకవర్గాల అభివృద్ధి కోసం మేము కలిసినాం. మీరు చెప్పినా చెప్పకపోయినా లొట్టపీస్ ఆయన చేయాలనుకున్న చేస్తాడు. ఆయన ఏమి ఇస్తాడో ఏం చేయాలో అది చేస్తాడు. దానికోసం మీరు ఆలోచన చేయాలి. మిమ్మల్ని విలువరయ్యా బాబు. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎవరిని కూడా కాంగ్రెస్ లో జాయిన్ కమ్మని కాంగ్రెస్ లో అడిగే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వం. మీరు పోయి చేసేది ఏమీ లేదు. మీరు అందులో ఉండి చేసేది ఏం లేదు. మీరు మీ పార్టీలో ఉండొచ్చు. మీరు స్వచ్ఛందంగా మీ పార్టీలో ఉండి పోరాటం చేయరు ప్రజల తరఫున. మీరు చేసిన తప్పులను మాకు చెప్పుర్రి, వాళ్ళు చేస్తారు. మీరు చేసిన తప్పులే అని చెప్తున్నా నేను. ప్రతిసారి చెప్పేది బీఆర్ఎస్ పార్టీ చేసింది తప్పులే. ఎందుకు తప్పులు అంటే, ఎట్లాంటి తప్పులు అంటే, మీరు నిరుద్యోగుల పైన చూపెట్టిన అతి ప్రేమ మేము చూసినాం, అతి నోటిఫికేషన్లు మేము చూసినాం, అతి పేపర్ లీకేజీలు మేము చూసినాం, 10th పేపర్ లీకు, ఇంటర్ పేపర్ లీకు, నిరుద్యోగులకు పెట్టే ఎగ్జామ్స్ పేపర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇక మీరు అమ్ముకొని ఏంటి? ఇక మీరు ఇవాళ మీ పేపర్లో రాసుకున్నారు. మీ నమస్తే తెలంగాణ ఇవాళ ఏం రాసుకున్నారంటే సింగరేణిలో ఉద్యోగాల కోసం ఏదో అయింది అని చెప్పేసి. ఏం చేసిర్రయ్యా? మీకు అవి దక్కలే కదా అప్పుడు గౌరవ అధ్యక్షురాలు TBGKS. మరి ఎక్కడి పరిపాలన మీది? ఎట్లా పరిపాలన మీది? వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసిర్రు. 100 రోజులకు టైం ఇవ్వమంటారు. మీరేం చేసిర్రు? మీరు మొదట్లో చెప్పింది ఏంది? మనం ఇప్పుడే ఉట్టినాం, మనల్ని ఇప్పుడే ఎత్తుకొని తిరుగుతారు అని మీ సారి చెప్పలేదా? మీ పెద్ద సారి చెప్పలేదా? అన్నీ మీకే ఉన్నాయి. మంచిగా లేదు కట. ఇది మంచి ఆలోచన. మీరు అంతకుముందు ఒకసారి అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పారు? ఎందుకు వచ్చిర్రు అసెంబ్లీకి? మీరు ఏం చదువుకొని వచ్చిర్రు? మొన్న వీళ్ళు కూడా అడిగారు మిమ్మల్ని ఇదే క్వశ్చన్. మీరు ఎందుకు వచ్చిర్రు? చదువుకోవాలి అంతే. మంచిగా ఉన్నదా? అంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఇంకొకరి గురించి కూడా మనం ఏం చేయబోతాం, రాబోయే రోజుల పరిస్థితులు ఎట్లుంటాయి అనేది ఆలోచన చేయాలి. ఇక కొండా వర్సెస్ రంజిత్, తానాకెక్కిన చేవేళ్ల పంచాయతీ. ఎంపీ రంజిత్ రెడ్డి తనపైన నోరు పాడేసుకున్నారని పోలీసులకు విశ్వేశ్వర రెడ్డి ఫిర్యాదు. బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ లో పేర్కొన్న మాజీ ఎంపీ కోర్టు అనుమతితో బంజారాయిల్స్ PS లో కేసు. ఈ మీరు లొల్లీలు పెట్టుకున్న తప్ప మీ లొల్లీల గురించి పక్కన పెట్టురని ప్రతిరోజు చెప్తున్నాము. మరి ఆ లొల్లీల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మా ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి ప్రజలకు ఏమందినాయి, ప్రజలకు ఎలాంటి అవకాశాలు అందుతున్నాయి అనేది మేము మాట్లాడేదే దానికోసం. ఇక 45 రోజుల్లో 10 కోట్లు 0 టికెట్లు. మహాలక్ష్మి స్కీమ్ తో మహిళల రికార్డు స్థాయి జర్నీ. త్వరలో ఆర్టీసీ డిపోలో సంబురాలకు ప్రణాళిక. ఇక సారు ఫ్రీ టికెట్ ఇచ్చారు. మహాలక్ష్మి బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా మహిళలు. దానికోసం అట 10 కోట్ల 0 టికెట్లు ఇచ్చిరాడు ఇప్పటి వరకు. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ సార్ ఆటో డ్రైవర్ల గురించి జర ఆలోచించు. పాపం ఆ పోరాటాలు వాళ్ళు పెద్దోళ్ళు అంతా చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంకి చెప్పేది ఒకటే, ఆటో డ్రైవర్ పోరాటాల గురించి మీరు కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి ఆ పిల్లగాళ్ళందరూ చచ్చిపోయే పరిస్థితులలో ఏర్పడుతున్నారు. గతంలో మాకేం చదువు లేక చాలా ఏరియాలలో, కోల్బెల్ట్ ఏరియాలలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఆటో డ్రైవర్లుగా మారిన పరిస్థితులు బాగా ఉన్నాయి. అంటే అప్పుడు నిరుద్యోగులు కనుక అంటే చదువు ఉంది, MBA చేసిర్రు, MSc చేసిర్రు, PGలు అయిపోయినాయి, డాక్టరేట్లు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది కోల్బెల్ట్ ప్రాంతాలలో. మరి అట్లాంటి వాళ్ళు ఏం లేక, గత్యంతరం లేక కుటుంబ పోషణ కోసం వాళ్ళు ఆటోనో ఏదో ఒక పని చేయాల్సి వచ్చింది. కొంతమంది ఆటోలలో డ్రైవర్లుగా మిగిలిపోయారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కనుక కొంచెం తొందరగా పరిస్థితిని ఆలోచన చేయాలి ప్రభుత్వం. మరి ఎట్లా ఆలోచన చేస్తుందో చేయాల్సి ఉంటుంది, చేయాలి తప్పకుండా. ఇక RRR భూ సేకరణకు రాష్ట్ర వాటా ఫండ్ ఇవ్వండి. మరి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కిషన్ రెడ్డి లేక 50% నిధులు కేంద్రానికి జమ చేయాలని సూచన. రాష్ట్రంలో 11 NHల కోసం భూసేకరణ చేపట్టాలని మరో లేఖ. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో రాష్ట్రం వాటా నిధులు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాకు వెంటనే జమ చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బుధవారం లేక ఇచ్చిందట. మా దగ్గర పైసలు లేవు, మేము తర్వాత ఇస్తాం, ఇప్పుడు ఇవ్వకపోతే ఏమైతుంది, రోడ్ వేయకపోతే ఏం కాదు, పరిస్థితి అట్లున్నది. ఏంటిది అంటే ప్రజలకు ఎలాంటి అవసరాలను తీర్చలేదు. ఇప్పుడు హైవే అథారిటీస్ వాళ్ళ కంటే వీళ్ళు సగం ఫండ్ ఇస్తే వీళ్ళు ఎత్తారట, మిగతా ఫండ్ మీరు మాకే మన రాష్ట్రానికి అప్పించి అందులో ఫండ్ తీసుకొని వాళ్ళు వేయచ్చు కదా. అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. మనం ఇవ్వాలి అంటే వీళ్ళు ఎక్కిస్తారో చూడాలి. మనం వీళ్ళ దగ్గర లేవు, ఆ ఉన్నాయని అన్ని తీసుకొని పోయి నాకిపోయిండు, మరి మనకి ఎట్లిస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలని చెప్పేసి ఇది ఒక ముచ్చట. దాని గురించి ఏమడుగుతారో ఎట్లా అడుగుతారో చూడాలి. కుప్పకూలిన రష్యా మిలిటరీ విమానం, యుక్రెయిన్ యుద్ధ ఖైదీలతో సహా 74 మంది మృతి. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అయిందట. మరి మిలిటరీ రష్యా వాళ్ళది ఊలిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. బ్లాక్ కలర్ లోకి సీఎం కాన్వాయ్, భద్రతా కారణాల వల్లనే వాహనాలన్నీ ఒకే కలర్, సెక్యూరిటీ ఇంటెలిజెంట్ విభాగాల్లో మార్పులు. మంచి పని చేసారు. సార్ కలర్ కాన్వాయ్ కలర్లు అంటే ఆ సార్ బండ్ల కలర్లు, కార్ల కలర్లు మార్చుకున్నారట, నల్ల కలర్ వేసుకున్నారట. ఇక అది కూడా ఎందుకంటే సార్ భద్రత దృష్ట్యా, అంటే సార్ మీద ఎలాంటి దాడులు జరగకుండా ఉండడం కోసం అట్లా అంతే ఉంటాయి కదా. ఈ గత ప్రభుత్వానికి పనిచేసే తొత్తులు కూడా ఉండరు పాపం కొంతమంది. అట్లాంటి వాళ్ళు సార్ గురించి ఏమైనా అంటే ఏమైనా చెప్పే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. రాయబారి కథలు ఉంటాయి, అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి సార్ ఇట్లాంటిది ఒక మంచి ఆలోచన చేసుకున్నాడు. సరే సార్, మీరు చేసుకున్నది మంచిగానే ఉన్నది, జర ప్రజల గురించి కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఇంకా ఇక ధరణిలో ఎంఆర్ఓలకు అధికారాలు, అడిషనల్ కలెక్టర్లకు, ఆర్డీఓలకు కూడా ఇక కలెక్టర్ల అధికారులలో కొన్ని బదలాయించాలని భావిస్తూ ధరణి కమిటీ భూ సమస్యలు పరిష్కరించాలని భూభారతి తరహా కార్యక్రమాలపై చర్చ. 5 జిల్లాల కలెక్టర్లతో కమిటీ ధరణి సాఫ్ట్వేర్ లో మార్పులు చేయాలని కలెక్టర్ సూచన. ఇక కలెక్టర్ సార్లు చెప్పింది ఏంటంటే ధరణిల సూచన సాఫ్ట్వేర్ లో మార్పులు చేయుర్రి, మరి ఎవరెవరికి ఎంఆర్ఓ కూడా ఇవ్వరు, ఆర్డీఓకు, అడిషనల్ కలెక్టర్లకు అంతకుముందు గతంలో ఎట్లయితే ఉండేదో అదే పరిస్థితి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఓయూలో వివేక్ సార్కు అంటే చెన్నూరు ఎమ్మెల్యే మన గడ్డం వివేక్ వెంకటస్వామి సార్కు సన్మానం చేశారట. సారు ప్రస్తుతానికి మన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, గతంలో పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంటరీ సభ్యుడిగా పనిచేసినాడు. అప్పుడు మరి ఉస్మానియా యూనివర్సిటీలోని తెలంగాణ జేఏసీ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి బుధవారం రోజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఓయూ స్టూడెంట్లు తెగించి కొట్లాడారన్నారు. రాష్ట్రమంతా జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అయితే ఓయూలో జరిగిన పోరాటం మరో ఎత్తు. అది ఎప్పటికి ఉండేది. ఏది జరిగినా కూడా రాష్ట్రంలో ఎట్లాంటిదైనా కూడా రైతుల కోసమైనా, నిరుద్యోగుల కోసమైనా, ఇంకా ఇతరాద్ర మహిళల అత్యాచారాలపైన కూడా ఇట్లాంటి ఏం జరిగినా కూడా ఆల్మోస్ట్ మన ఉస్మానియా క్యాంపసే విద్యార్థులు ఆ బిడ్డలే ముందు ఉంటారు. అది నిజమే. ఇప్పుడు చూడు, మన మైపాల యాదవ్ అన్న ఏత్తలేడు ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద నిలుచుకొని డప్పు కొట్టకుండా. అది ఏదైనా కూడా ఏ ఉద్యమం చేయాలన్నా కూడా ఇట్లాంటివే జరుగుతాయి. ఇక మేము ఒంటరిగా పోటీ చేస్తాం, కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తులు ఉండవు తేల్చి చెప్పిన మమతా బెనర్జీ. ఇది మన రాష్ట్రం గురించి కాదు, మమతా బెనర్జీ వాళ్ళది ఆ పశ్చిమ బెంగాల్ వల్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తుండి పనిచేయమని చేసి మనకు వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఇవాళ వెరైటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పేపర్ సాక్షి దినపత్రిక. మరి దీంట్లో మనోళ్ళ గురించి ఏం రాశారు, వాళ్ళ పత్రిక వాళ్ళకి సంబంధించిన వార్తలు కాకుండా మన తెలంగాణ వార్తలు ఏమున్నాయో చూద్దాం. ఇలా ఇదేమి రాజ్యం, ఇది మనదే. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టుపట్టి ఈడ్చుకెళ్తున్న పోలీసులు. ఇవో చూడురయ్యా, పాపం ఈ బిడ్డను ఎందుకు ఈడ్చుకోబోతారు? వీళ్ళు ఏం చేసిరాట అంటే స్కూటీపై వెళ్తూ లాకెళ్లేందుకు మహిళా కానిస్టేబుల్ యత్నం. వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని హైకోర్టుకు ఇవ్వద్దంటూ ఆందోళన చేసిన వారిపైన అవమానీయ ప్రవర్తన. వీళ్ళు వేసింది ఏంటంట అంటే వీళ్ళ యూనివర్సిటీ వ్యవసాయ శాఖకు సంబంధించిన యూనివర్సిటీ భూములను హైకోర్టుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వము? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేది రాజేంద్ర నగర్ లో ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని ఎవరికి ఇచ్చింది? హైకోర్టుకి ఇచ్చింది. మరి ఇచ్చే ముందు ఏమైనా అక్కడ ఉన్న స్టూడెంట్లతో మాట్లాడిరా, విద్యార్థి సంఘాలతో ఏమైనా మాట్లాడిరా, ప్రొఫెసర్లతో ఏమైనా మాట్లాడిరా? మీరు వచ్చిర్రు, వాళ్ళకి ఇచ్చిర్రు, ఇచ్చినాక పిల్లగాళ్ళు ధర్నా చేసారు. మరి మాకు భూమి ఇస్తే రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ అంటే అగ్రికల్చర్ డెవలప్ అయితే అభివృద్ధి జరుగుతాయి, అక్కడ హార్టికల్చర్ పెట్టుకోవచ్చు, వ్యవసాయ సేద్యాలు చేసి చూపెట్టచ్చు, కొత్త తర గింజలను తయారు చేసే ప్రక్రియ చేయవచ్చు. ఇట్లాంటివి అన్ని ఎన్నో ఉంటాయి. వాటి అన్నింటి కోసమే అంత గతంలో
అంత స్థలాన్ని కేటాయించారు. మరి అంత స్థలాన్ని హైకోర్టుకి ఇస్తే అంటే మనం ఒక చిన్న రూములు ఉండి వ్యవసాయ అంటే యూనివర్సిటీ నడపాలా? మరి ఇదేం ఆలోచన మీరే చేయాలి. ఇక ఇదేందుకు ఇప్పుడు మీరు ఇచ్చిరు మంచిగానే ఉన్నది, చేసింది మంచిగానే ఉన్నది, వాళ్ళు ధర్మ శాంతియుతంగానే కదా, అక్కడ ఏం ఫైటింగ్ చేస్తలేరు అంటే కొట్లాడతలేరు కదా, రాళ్లతో కొట్టడము ఇంకేదైనా గ్యాస్ వాడడము ఏం చేయట్లేదు కదా, వాళ్ళు ఏం దాడి కూడా చేయలేదు కదా ఎవరి మీద. ఇలా ఒక మహిళను అంటే ఒక స్టూడెంట్ను ఆమె ఏంటిది మహిళ ఏబీవీపీ నాయకురాలు రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అట, మరి ఆమెను అట్లా ఎందుకు లాక్కెళ్లాల్సిన పరిస్థితి, ఆమెను అంతగానో గుంజుకుపోవాల్సిన పరిస్థితి ఏంది? మరి ఏంటిదో కూడా అంటే గతంలో ఉన్న రౌడీయిజం కావచ్చు, గుండాయిజం కావచ్చు, లేదంటే మన భాషలో చెప్పాలంటే బలుపు అనే విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా ఒక విద్యార్థి సంఘాల నాయకులను కావచ్చు, విద్యార్థులను కాదు, పోలీస్ శాఖ అనేది అట్లా చేయడము కొంచెం తప్పు. మరి ఈ పోలీస్ అక్క ఎట్లాంటి ఆలోచన చేసిందో మనకు తెలియదు, మనం చూడలేదు అక్కడ. సో అక్కడ ఉన్న పరిస్థితులకు ఆమె ఎట్లాంటి లోబడి పనిచేసిందో కూడా తెలియదు, కానీ ఇలా చేయడం మాత్రం తప్పు. వీటి కోసం మాట్లాడి తీసుకెళ్ళాలి. ఇలాంటి ఆలోచన చేయుర్రి, విద్యార్థులపైన ఇట్లాంటివి చేయకండి. ఇది ప్రభుత్వానికి చెప్పే విన్నపము. ఇక ఇక్కడ కూడా రీజనల్కు రాష్ట్ర నిధులు త్వరగా ఇక్కడ మనం చెప్పుకున్నదే ముచ్చట, కూటమికి బీటలు ఈడ చెప్పుకున్నదే కాంగ్రెస్ ఎవరు మన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం ఆమె చెప్పింది. ఇక్కడ 500 కోట్ల రూపాయలు అదే యుద్ధం మనం ముందు ముచ్చట చెప్పుకున్నాం చూడు. హైదరాబాద్ అవినీతి 500 కోట్లు హైదరాబాద్లో. ఇక్కడ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ మెట్రో రైల్ డైరెక్టర్ శివబాలకృష్ణ పైన ఏసీబీ దాడులు చేస్తే 500 కోట్లు దొరికినాయి. తర్వాత 75 ఎకరాల భూమికి కోట్ల రూపాయలు వాళ్ళకి 75 ఎకరాలు కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇట్లాంటి వారికి ఇచ్చారు? బినామీల పేరిట భారీ భూములు కొన్నారంటూ అధికారులు 15 పైగా ఐఫోన్లు. మనం ఒక ఫోన్ కొనుక్కోవడానికి దిక్కులేదు, వాళ్ళు 15 ఐఫోన్లు అట. ఇక భారీగా స్థిరాస్తుల పత్రాలు, బంగారం, వజ్రాభరణాలు. ఈయనేమన్నా తిరుపతి దేవుడు అయింది, మన వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టున్నాయి ఈయన దగ్గర. మరి ఇట్లున్నది పరిస్థితి. వెంకటేశ్వర స్వామి కదా మనం దర్శనం చేసుకుంటే హుండీలో వస్తే ఎప్పుడో ఒకసారి లెక్క పెడితే అన్ని దేవస్థానాలకు ఫ్రీ ఇస్తారు, అన్ని దేవస్థానాలకు టీటీడీ నుంచి డెవలప్మెంట్ ఫండ్ పంపిస్తారు. అట్లున్నది ఈయన దగ్గర ఆస్తి, కానీ ఈయన ఎవరికి ఇస్తలేడు పాపం, ఆయనే దాచిపెట్టుకున్నాడు. ఇక అంతరాల పైన విద్యా యుద్ధం, రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్య సరైన మందు. ఇండియా టుడే సదస్సులో ఏపీ సీఎం జగన్, ఇది జగనన్న చెప్పిండు. ఇది ఎవరికైనా కూడా పేదరికానికి నాణ్యమైన విద్య ఇవ్వడమే మంచి మందు, అది నిజమే. అది జగనన్న చెప్పిండా, ఎవరు చెప్పిండా, ఎక్కడ చెప్పిండా అనేది కాదు, అది మంచి వాక్యం. ఇక గోల్కొండ జిగేల్ ఎందుకు? గోల్కొండ కోటలో సరికొత్తగా ఏర్పాటు చేసిన లేజర్ బెస్ట్ లైట్ అండ్ సౌండ్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న లైట్ అండ్ సౌండ్ షోకు మరింత ఆధునిక సాంకేతికత జోడించి పర్యటనలకు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కోటలో ఈ లైటింగ్ ను ప్రతిరోజు 3 భాషల్లో ఉంటుందట. కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పాల్గొన్నారట. గోల్కొండ కోటకు ఒక కొత్త సౌండ్ సిస్టమ్, కొత్త షో పెట్టిరట. అది కేంద్ర మంత్రి ఓపెన్ చేసిండు, ఎవరు మన కిషన్ రెడ్డి అన్న ఓపెన్ చేసిండట. మరి దాంట్లో ఉంటాయి కదా పరిస్థితులు, అక్కడున్న అవగాహన పరిస్థితులను బట్టి చేస్తున్నారట. ఇక ఇక్కడ ఏమున్నది, కాంగ్రెస్ నేతలను బట్టలు కూడా తీసి కొడతాం. ఎందుకో ఈడ చెప్పింది అదే కదా, నిన్న కరీంనగర్ చేసి చెప్పిన సోషల్ మీడియా కథ ఇది. ఏంటిది, ఆయన బట్టలు ఇది చేసి కొట్టేది, ఆయన ఏం చేసిండని వీళ్ళు ఏం చేసిరని మీరు కొట్లాడుకుంటే ఎవరికి ఎవరేం చేసేది లేదు, ఎవరికి మీరు ఏమి ఇచ్చేది లేదు. కానీ మీరు మాత్రం కొట్లాడుకోండి, మీరే సంపాదించుకోండి, మీకు మీరే కావాల్సినవన్నీ ఉంచుకోండి. అంతే తప్ప సామాన్య పేదరికానికి చెందిన వాళ్ళకు, సామాన్యులకు, మధ్యతరగతులకు అందే ప్రయత్నం అయితే చేయకూడదు. దయచేసి మీరు చేయకూడదు, ఎందుకంటే పరిస్థితి అట్లా ఉన్నది. ఇక మెదక్ ఎంపీ సీటుపై గొడవలు ఇక్కడ చెప్పినాక కొండా వర్సెస్ రేవంత్ రెడ్డి. ఇదే మేము పార్టీ మారే ప్రశ్న, మిమ్మల్ని ఎవడు మారమన్నాడా, మిమ్మల్ని ఎవరు కలగమన్నారా, మీ బాధకు పోయి మీరు కలిసి అది చెప్పు. దాన్ని మేము గిన్ను కలిసిన మేము ఎవరైనా మీకు యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా నమ్మమన్నాను. ఇక చెప్పుకుంటే అట్లా పోతుంది. ఇక ఆ సంస్థలతో అభివృద్ధి అసాధ్యం, బహుళజాతి సంస్థలపైన డిప్యూటీ సీఎం బట్టన్న వాక్య, వాటితో సామాజిక న్యాయం, ఉపాధి కల్పన జరగదు. మరి దేంతో జరుగుతుంది బట్టన్న? దాంతో న్యాయం జరిగేది ఏది ఉంటుందో దాంతో జరిగింది. ఇక కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ల పెంపుకు బ్రేక్. ఇక పోరాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిరుద్యోగులు
దాంట్లో ఒక 5 నుంచి 6 లక్షల మధ్యలో మేబీ వెళ్తారేమో, అంటే కౌంట్ చేస్తే ఉంటారేమో ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు. ఇది వాళ్ళు ఏం చేస్తున్నారు, కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు బ్రేక్ చేసేసారు. ఎమ్మెల్సీ నియామకాలపైన గవర్నర్ ఆదేశం ఇవ్వలేదు. గవర్నర్కు కోర్టు ఆదేశం ఇస్తుందా? ఏం ఆలోచన చేస్తారో మరి, ఎట్లా ఆలోచన చేస్తారో తెలియదు. రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది, చదువుర్రి. ఆర్టికల్స్ ఉంటాయి, చదువుర్రి, తెలుసుకొని మాట్లాడుర్రి. ఎవరు ఎందుకు కొన్ని సమయాలలో ఇస్తుంది, వేటి మీద ఇస్తుంది అనేది కూడా అవగాహన చేసుకోవాలి. మీరు ప్రస్తుతం స్టే ఇవ్వడం చట్ట ప్రకారం సాధ్యం కాదని కోర్టే చెప్పేసింది. మరి అందరి వాదనలు ఒకే రోజున వింటామన్న ధర్మాసనం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం పిటిషన్లపై విచారణ 8వ తారీఖు ఆయన పడ్డది. మంచిగా ఉన్నది పోరిగా. ఇక సెంచుల చెంతకు అధికారులు, ఇది మనది నల్లమల్ల సరే, ఏదైనా కూడా సెంచుల చెంతకు అధికారులు పోయారు అని చెప్పేసి చెప్తున్నారు. ఐసిడిఎస్ భవన నిర్మాణానికి స్థలం ఖరారు చేశారట అక్కడ. ఇక అన్ని కలెక్టర్లకే అంటే సరికాదు. మరి ధరణి ఫోటోలకు సంబంధించిన అన్ని కలెక్టర్లకు ఇస్తే మేమేడి పోమంటాం, మేము ప్రతి ఇంటింటికి అయితే తిరగలేము కదా, జిల్లా పరిపాలించాలము, మాకు ధరణి ఇచ్చి మమ్మల్ని అవన్నీ తిరగంటే ఎట్లా? పోస్టల్ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు పని ఒత్తిడి తీవ్రంగా ఉందని క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి కూడా తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. నిరుద్యోగులు అనేటోళ్ళు 40 లక్షల మంది రోడ్డు మీదే ఉన్నారు. ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ వేయలేదు. గతంలో కూడా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్న పరిస్థితిలో చేసిరు. ఇక పని ఒత్తిడి అనేది ఉంటుంది, తప్పదు. ఇక 27న అటవీ వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ. ఎందుకు భేటీ ఏం చేస్తారు? మరో మాట భేటీ కానున్న అటవీ గిరిజన శాఖలతో వీళ్ళు దీని గురించే మాట్లాడతారు. ఇక బుల్ బౌన్స్ బ్యాంక్ కలిసి వచ్చిన కనిష్ట స్థాయి, ఇది మనకు అవసరం లేదు, స్టాక్ మార్కెట్కి సంబంధించింది. ఇంకేమున్నది, రష్యాలో కూలిన ఆర్మీ విమానం ఇంతకుముందు చూసినాం. ఇక కొనసాగుతున్న భక్తుల వరద, అయోధ్యలో ఫుల్ మంది భక్తులు వస్తున్నారట, చాలా మంది భక్తులు ఉన్నారని చెప్పేసి మనకు అదొక విషయం చెప్తున్నాం. ఇక ఇక్కడ వీళ్ళొకటి ఇదేం జగత్ అని ఒకటి రాసిరు. ఎన్నికలకు ఒక కుర్చీ పెట్టిరు, ఆయన ఖాళీ ఇరిగింది. ఇండియా కూటమికి డబుల్ షాక్, సొంతగానే పోటీ చేస్తామన్న మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ వాళ్ళు సొంతగా తీసుకుంటారు అని చెప్పేసి కాంగ్రెస్ కు కాలిరిగింది అని చెప్పేసి చూపెడతారు. అంతే, అలా అది ఏం పెద్దగా వింతలేదు. ఈడ కూడా ఒక తీర్మానం ఇచ్చిండు. మరి ఏది మన గవర్నమెంట్ కూడా తీర్మానం ఇచ్చింది, చూద్దాం. ఏది పేదరికం తగ్గింది కేంద్రం రిపోర్టు. ఎప్పటికీ పేదరికంలోనే ఉంటామా? వారం క్రితమే ధనవంతుల జాబితాలో చేరాలి. ఎవరు చేరలే. తెలంగాణ అంతకుముందు ఏం చెప్పారు? ధనిక రాష్ట్రము, పైసలు ఉన్న రాష్ట్రం అని చెప్పేసి చాలా సార్లు చెప్పారు. మరి ఎక్కడ పైసలు ఉన్నాయి, ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి, ఏ నాయకుని దగ్గర ఉన్నాయి, ఏ ప్రజల దగ్గర ఉన్నాయి, ప్రజల దగ్గర ఉన్నాయా, సామాన్యుల దగ్గర ఉన్నాయా, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయా, తెల్ల రేషన్ కార్డు లేకుండా పనులు దొరకని పరిస్థితిలో ఉన్న నిరుద్యోగుల దగ్గర ఉన్నాయా? ఎట్లా తెలంగాణ గతంలో ధనిక కుటుంబం అయిందో తెలియదు. కాకపోతే ఈ అన్న మంచిగా రాసింది. ఏంటిది? కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? సర్వే పేదరికం తగ్గిందని చెప్తాను. మనోళ్ళు ఏం చెప్తారు? ఎప్పటికీ పేదరికంలోనే ఉంటామా? వారం రోజుల క్రితమే ధనికుల జాబితాలో చేరినాం. ఇవాళ 200 రూపాయలు పనికి పోతే వస్తే ఆ పని మనం ఆ రోజు మట్టుకు, ఆ గంట మట్టుకు ధనవంతులం. తర్వాత మళ్ళీ ఎప్పటి చిప్ప ఏనుగు వెళ్తుంది అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వంలో రాసిన ముచ్చ. చూద్దాం రాబోయే రోజులు ఎట్లుంటుంది. మన నిరుద్యోగుల ద్వారా, మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా కూడా ప్రయత్నం చేద్దాం.